యూపీ మీర్జాపూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చునర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. ప్రమాద దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రయాణికులు ప్లాట్ఫామ్పై కాకుండా ట్రాక్పై దిగడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భక్తులు ప్రయాగ్రాజ్ ఛాప్రా ప్యాసింజర్ రైలు నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 4 వద్ద దిగి 3వ ప్లాట్ఫామ్ నెంబర్కు నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో కల్కా మెయిల్ రైలు వారిని ఢీకొట్టింది. ట్రైన్ కాస్త స్పీడ్గా ఉండడంతో స్పాట్లోనే చాలామంది చనిపోయినట్టు తెలుస్తోంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సాధారణంగా ట్రైన్ ఆగినప్పుడు ఒకవైపు ప్లాట్ఫామ్ మరొకవైపు ట్రాక్ వస్తూ ఉంటుంది. కానీ సాధారణంగా ప్రయాణికులు ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ వైపు దిగాలి. కానీ చాలామంది ప్రయాణికులు తెలుసో తెలియకో తొందరలోనో అవతల ప్లాట్ఫామ్కు వెళ్లే తొందరలోనో ట్రాక్ మీదకు దిగుతూ ఉంటారు. అలాగే అదే సందర్భంలో మరోవైపు నుంచి వచ్చే ట్రైన్స్ను కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. చాలా వేగంగా వచ్చే రైళ్ల వేగాన్ని కూడా అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఒక దుర్ఘటనను మనం చూస్తున్నాం. చునర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్ దాటుతున్నటువంటి ప్రయాణికులను వేగంగా వచ్చిన ట్రైన్ ఢీకొట్టడంతో పట్టాలపై చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. స్పాట్లోనే చాలామంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. యూపీ మీర్జాపూర్లో ఈ ఘటన జరిగింది. చునర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 చనిపోయినట్టుగా ఇప్పటికి తెలుస్తోంది. 10ల సంఖ్యలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఘటన ఎలా జరిగింది? అంటే ట్రైన్ సాధారణంగా రైల్వే స్టేషన్ అప్రోచ్ అయ్యేటప్పుడు హార్న్ కొడుతుంది, కొంచెం స్లోగా ఉంటుంది. అయినా కూడా ఈ ఘటన ఎట్లా జరిగింది? ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు? చక్రి, ఈ వరుస ప్రమాద ఘటనలు మాత్రం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఎంతో కొంతమంది చనిపోతూనే ఉన్నారు. బస్సులు కావచ్చు, లేదంటే ఒకవైపు రైలు ప్రమాద ఘటనలు కావచ్చు, లేదంటే కార్లు, ఇలా వెహికల్స్ ఎక్కడో ఒక చోట రోజు ఈ ఘటనలు మాత్రం అంటే గమ్యస్థానానికి చేరుకుంటారా, లేదంటే మధ్యలోనే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి ఘటనే ఈ రోజు తెల్లవారుజామునే యూపీలో జరిగిందని చెప్పుకోవచ్చు. యూపీలో ఉన్నటువంటి మీర్జాపూర్ రీజన్ లో ఉన్నటువంటి చునార్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఎప్పుడైతే స్టేషన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి ట్రైన్ వచ్చేసింది, అదే సమయంలో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ కి వెళ్లేందుకు కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు, పక్కన ఉన్నటువంటి మరొక ఆపోజిట్ లో వచ్చేటటువంటి రైల్వే ట్రాక్ పైన. సో అదే సమయంలో ఒక ట్రైన్ ఉన్నప్పుడు అక్కడ కూడా కొంత సౌండ్ అనేది మనకు వినిపిస్తూనే ఉంటుంది. సో ఆపోజిట్ గా వస్తున్నటువంటి ట్రైన్ హారన్ కొట్టినప్పటికి కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరైతే ట్రాక్ పైన ఉంటారో అందులో రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు కొంత హడావిడిగా ఉంటుంది. దాంతో వాళ్ళు ఇటు నుంచి మరొక ట్రైన్ వస్తుందనే విషయాన్ని గమనించలేకపోయారు. కానీ ట్రైన్ ఏదైతే పైలట్ ఉంటాడో అతను గమనించి కూడా తను ఎంత హార్న్ చేసినప్పటికీ వాళ్ళు కన్ఫ్యూజన్ లో వాళ్ళు ట్రాక్ మారలేదు. వెంటనే వాళ్ళు అక్కడ తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఫలితంగా తను ఇమీడియట్లీ బ్రేక్స్ కూడా అప్లై చేయలేడు. ఎందుకంటే బ్రేక్స్ అప్లై చేస్తే మళ్ళీ ఆ ట్రైన్ పట్టాలు తప్పి అదొక ప్రమాదంగా మారుతుంది. సో తను ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో వాళ్ళని హిట్ చేసుకుంటూనే ఆ రైలు ముందుకు సాగింది. ఫలితంగా 4 అక్కడికక్కడే మృతి చెందారు, మరికొంతమందికి గాయాలయ్యాయి. చక్రి, ఇక్కడ అసలు అంటే చనిపోయిన వారికి చాలా బాధాకరమే అయినప్పటికీ కూడా అసలు రైల్వే ట్రాక్ మీద పట్టాలు దాటకూడదు. ట్రైన్ దిగినా దిగకపోయినా, అసలు రైలు ఉన్నా లేకపోయినా పట్టాల మీద నడవడం అనేది చట్ట విరుద్ధం. ఇది పెట్టడానికి ఒక రూల్ ఉంది. ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు, చాలా ప్రమాదకరమైన సందర్భం కాబట్టే రైలు పట్టాల మీద సాధారణ పౌరులు నడవకూడదు అనే రూల్ పెట్టారు. కానీ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా రైల్వే స్టేషన్స్లో చూస్తూ ఉంటాం, దిగి రైలు పట్టాల మీద నుంచి అవతల ట్రాక్ మీదకి వెళ్లే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎస్ చక్రి, ఇది షార్ట్ కట్ మెథడ్ కోసం మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అది నిజంగా ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఘటనలు కూడా ఇటువంటి చిన్నపాటి తొందరపాటు లేదంటే అవగాహన రాహిత్యం వల్ల జరుగుతున్నవే అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఏ చిన్నపాటి రైల్వే స్టేషన్ అయినా సరే అక్కడ ఫ్లైఓవర్ అనేది ఉంటుంది. అంటే ఒక వైపు నుంచి మరో ప్లాట్ఫామ్ మీదకి వెళ్లేందుకు ఖచ్చితంగా ఫ్లైఓవర్ ఉంటుంది. కానీ అలా వెళ్తే సమయం పడుతుంది. అది మళ్ళీ లగేజ్ ఇవన్నీ మోసుకొని వెళ్ళడం ఇదంతా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు మన కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి ట్రాక్ పై వెళ్ళడమే కదా ఇటువైపు దిగి, అంటే వాస్తవానికి వీళ్ళు ప్లాట్ఫామ్ వైపు దిగి ఫ్లైఓవర్ మీదుగా 3rd ప్లాట్ఫామ్ వైపు వెళ్ళాలి. కానీ అలా చేయకుండా నేరుగా ఏదైతే వన్ సైడ్ మరొక వైపు ఓపెన్ గా ఉంటుందో అటువైపు దిగేశారు.
సో క్రాస్ చేసేందుకు ప్రయత్నం చేశారు. సో అక్కడే ఆ కన్ఫ్యూజన్, దాంతోనే ఇదంతా జరిగింది. అంటే ఇది ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళు నిజంగా ఏదైతే వాళ్ళకి తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. సో ఇటువంటి సమయాల్లో గతంలో కూడా ఇట్లాంటి ఘటన ఒకటి జరిగింది తెల్లవారుజామున ఇలాంటి అంటే నార్త్ లోనే ఎక్కడో, అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ప్లేస్, బట్ రీసెంట్ గా ఇట్లాంటి ఒక ఘటన జరిగింది. పొగ మంచులో వస్తున్న ట్రైన్ చూడలేదు వాళ్ళు కూడా పట్టాలు దాటుతూ ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి ఆ సందర్భంలో కూడా. ఎస్ చక్రి, ఎందుకంటే మేజర్ గా చూస్తే మనం ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో అత్యధికంగా ఒకేసారి ప్రయాణించగలిగేటటువంటి అవకాశం ఉన్నది ఒకే ఒకటి, అది ట్రైన్ మాత్రమే. సో ట్రైన్ లో లక్షలాది మంది ప్రతిరోజు జర్నీ చేస్తూనే ఉంటారు. సో ఈ క్రమంలో మనం జనరల్ బోగీస్ చూస్తేనైతే అందులో ఉన్నటువంటి సీటింగ్ కెపాసిటీ 60-70 ఉంటే అందులో దాదాపు 200-300 మంది కూడా జర్నీ చేస్తుంటారు. సో దిగే సమయంలో కూడా రెండు వైపులా ఒత్తిడి అనేది కనిపిస్తుంది. దాంతో కొంతమంది మరోవైపు దిగడము, వాళ్ళు క్రాస్ చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనిపైన కొంత రైల్వే స్టేషన్లలో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్పిఎఫ్ కావచ్చు, రైల్వే అధికారులు కావచ్చు, అవగాహన కల్పిస్తూనే ఉంటారు, వెళ్ళొద్దంటూ చెప్తూనే ఉంటారు. కానీ అప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి రైలు ప్లాట్ఫామ్ రీచ్ అవ్వడము, ఆ తర్వాత వీళ్ళు దిగి మరోవైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి ఘటనలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి మన దేశంలో ఉన్నటువంటి ఈ రైల్వే సిస్టానికి మొత్తం కూడా రైల్వే ట్రాక్ అనేది వాళ్ళ ఇండివిజువల్, అంటే ఆ రైల్వే ట్రాక్ ను నాట్ ఓన్లీ రైల్వే స్టేషన్, అది ఎంత వరకు అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా మనుషులు కానీ లేదంటే ఏవైతే మూగజీవాలు కానీ ఏవి కూడా దానిపైనకి వెళ్ళకూడదు. ఎక్కడైతే రైల్వే గేట్స్ ఉంటాయి లేదంటే ఫ్లైఓవర్స్ ఉంటాయి అక్కడ మాత్రమే యూజ్ చేయాలి. సో అందుకోసం వీటన్నిటి విషయంలో ప్యాసింజర్స్ కానీ లేదంటే ఇతర ఏదైతే గ్రామాల్లో ట్రాక్ దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ చిన్న ఎమరుపాటు అనేది ఏకంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు చక్రి. రైట్, ఇలాంటి నిర్లక్ష్యాలు చాలా సందర్భాల్లో కనపడుతుంది. గేటు వేసి ఉన్నా కూడా రైల్వే ట్రాక్ దాటడం 2 నిమిషాలు ఓపిక పట్టలేదు. అలాగే ఒక పక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళితే లేట్ అయిపోతుందన్న సందర్భంలో ఎదురుగా కనపడుతున్న ప్లాట్ఫామ్ మీద దాటేయాలని దూకేయాలని చెప్పి వేగంగా వెళ్ళిపోతాం అనుకొని రైల్వే ట్రాక్ మీద నుంచి నడిచి వెళ్ళడం. ట్రైన్ వేగాన్ని ఎప్పుడు కూడా అంచనా వేయలేము. రైలు ఎంత వేగంలో ఉంటుంది, ఎంతసేపట్లో మన దగ్గరకు వస్తుందని అంచనా ఎప్పటికీ వేయలేము. సో ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. రైలు పట్టాల మీద ఎక్కడా కూడా నడవకూడదు అనేది రూల్, చట్ట విరుద్ధం. ఫైన్ కూడా ఉంటుంది దానికి, అలాగే జైలు శిక్ష కూడా ఉంటుంది పట్టాల మీద నడిచితే. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొనే ఆ రూల్ పెట్టారు. కానీ దాన్ని పాటించకుండా నిర్లక్ష్యంగా లేదా అవగాహన రాహిత్యంతో లేదా తొందరపాటుతోటి 4 నిమిషాలు 5 నిమిషాలు నడిచి వెళితే సమయం మించిపోతుందనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు తమ ప్రాణాలను కోల్పోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అఫ్కోర్స్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం, కానీ 1 నిమిషం ఓపిక పట్టి ఉండుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఇక రైలు ప్రమాదాల విషయానికి వచ్చినట్లయితే నిన్న ఛత్తీస్గఢ్లో ఒక రైలు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ నిన్న చూసాం. అది మర్చిపోకముందే మళ్ళీ మరొక ఘటన చోటు చేసుకుంది.